నమస్తే అండి లక్ష్మీ భార్గవి గారు. నమస్తేమా. చాలా కాలంగా మీరు టీడీపీలో కొనసాగుతున్నారు. టీడీపీ అంతర్గతంగా అధికారంలో ఉన్నా లేకపోయినా టీడీపీలో మీ వంతు పాత్ర పోషిస్తున్నారు. ఈ రోజు జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి మీరేమంటారు? 151 సీట్లు వచ్చిన తర్వాత మనం చూస్తున్నాం పరిణామాలు ఎలా మారాయో. ఎందుకంటే జనాలు ఎప్పుడు ఆదరిస్తారో ఎప్పుడు చీకొడతారో అనేది చాలా స్పష్టంగా అర్థమైంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ 151 సీట్లు వచ్చిన తర్వాత వాళ్ళు ఓటర్ని ఎట్లా సేవ్ చేసుకోవాలనే దానికోసం ఆలోచించారు. కానీ నిజంగా వాళ్ళకి వచ్చి ఇచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. కాబట్టి జనాలు చీకొట్టే పరిస్థితి వాళ్ళు చూస్తా ఉన్నాం రాష్ట్రంలో. అవును. అంటే పరిస్థితులు మళ్ళీ వైనాట్ 175 అనే దిశగా వైసీపీ వెళ్తోంది. ఈ రోజు కేసినేని నాని గారు కూడా పార్టీ మారి వైసీపీకి వెళ్ళడం జరిగింది. టీడీపీ అంటే చంద్రబాబు నాయుడు గారు మోసపూరితమైన వ్యక్తి అని తను ఆరోపిస్తున్నటువంటి అంశాన్ని మనం చూస్తున్నాం. దీని గురించి మీరేమంటారు? ఈరోజు ఇంకా వలసలు వస్తా ఉన్న ఒక పక్క వాళ్ళందరూ అపీల్ చేసుకొని మేము వచ్చేస్తాం పార్టీలోకి, ఇక మా కష్టాలని చెప్పి ఒక పక్క పార్టీలో కంటిన్యూ అవుతూనే వాళ్ళ కష్టాలు ఏకారో పెట్టుకున్న సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇంకా వాళ్ళు జనాలు నమ్మబలికే క్రమంలో వెళ్తున్నారంటే ఇంకా నవ్వడం కాక ఏమీ మాట్లాడలేకపోతున్నాము. ఎందుకంటే వైసీపీ ఎప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు కూడా ఓటరు వాళ్ళ అన్నా డిఎన్కే చేసే పరిస్థితి వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో డైరెక్ట్గా అసలు సంక్షేమాన్ని మీకు లేని వాళ్ళ కోసం సంక్షేమాలు చేస్తున్నాం అని కాకుండా ఓటరు మీరు మాకు ఓటేస్తే మీకు సంక్షేమం ఇస్తాం, మీరు మేము చెప్పినట్టు వింటే మీకు సంక్షేమాలు ఉంటాయి, మీరు మాకు అనుగుణంగా నడుచుకుంటేనే మీకు సంక్షేమాలు ఉంటాయి, ఇవి బల్ల గుద్ది చెప్తున్న సందర్భాన్ని చూస్తున్నాం. అంటే డెమోక్రటిక్ కంట్రీలో ఈవేళ వాళ్ళు చేస్తున్న పరిస్థితులు చూస్తూ ఉంటే మనకి అసలు ఏందిరా బాబు, అసలు ఎక్కడున్నాం మనం? ఒక భూటన్లో ఉన్నామా, ఎక్కడున్నాం మనం? ఒక చైనాలో ఉన్నామా? ఏంటి దౌర్భాగ్యం అన్న పరిస్థితులు అనేక మనం చూసాము. అయినా కూడా వాళ్ళు ఇంకా పరివర్తన రాకుండా ఇంకా వాళ్ళు వాళ్ళు చేస్తున్న ప్రతిది కూడా ఒకటేంటి, వాళ్ళు చేస్తున్న ప్రతి ఇన్సిడెంట్ కూడా ఈరోజు ప్రజల్లో వస్తున్న ఆ వ్యతిరేక భావనలు కూడా అర్థం చేసుకోకుండా మళ్ళీ ఓటర్ని మభ్యపెట్టి ఓటర్ని మసిపుసి చేసి వాళ్ళు ఏ పని చేయకుండా వాళ్ళందరూ ఒకరు కాదు, టాప్ టు బాటం అందరూ కూడా వాళ్ళ నిరసన జ్వాలలు వాళ్ళ రోడ్డు మీద వచ్చి వాళ్ళు తెలియజేస్తున్న సందర్భం అది కూడా పట్టించుకోకుండా వాళ్ళ ప్రవర్తన చూస్తూ ఉంటే ఇంకా ఎవరికారు ఏమైనా అనుకోవచ్చు. దాని ఉంది ఓకే. దానికోసం ఇంకా మాట్లాడదానికన్నా ఇంకా మౌనం వహించడం మంచిదని నాకు అనిపిస్తోంది. ఈరోజు కేసినేని గారు చంద్రబాబు నాయుడు గారు ఒక మోసం చేసినటువంటి వ్యక్తి, తన మామనే మోసం చేశాడు, పార్టీలో ఉన్న వ్యక్తుల్ని కూడా మోసం చేస్తున్నాడు అనేటువంటి తీవ్రమైన ఆరోపణలు చేశారు. మీరు పార్టీలో చాలా కాలంగా పార్టీలో కొనసాగుతున్నారు. బాబు గారి గురించి మీకు కొంత ఐడియా ఉంది. అంటే తను చెప్పిన విధానాన్ని మనం ఎలా చూడొచ్చు, ఎంతవరకు నిజం ఉంది అని? ఈరోజు ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ప్రపంచ దేశాల అత్యంత వెనుకబడిన ఆంధ్రప్రదేశ్ని వాళ్ళు ఎన్టీ రామారావు గారు నడుము కట్టి ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే కన్న తల్లి బాధ తీర్చ కదలి రాని తనేడేలా తన వారిని సేవించి జన్మేయాలని చెప్పి వాళ్ళ పార్టీ స్థాపించిన తర్వాత సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళు చేసుకొని ఆయన తన తల పగ్గాలు అల్లుడి చేతిలో పెడితే చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగు ముందుకేసి నిజంగా అక్షరమే అభివృద్ధికి మూలం అని చెప్పి ప్రతి ఒక రెవెన్యూ డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కళాశాల ఒక మెడికల్ కళాశాల తెప్పించి ఈరోజు రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళ ప్రపంచ దేశాల్లో నంబర్ 1 స్థాయిలో ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్. ఒక రింగ్ రోడ్ అయితేనేమి, ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితేనేమి, ఒక హైటెక్ సిటీ అయితేనేమి, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రతి మూల నుండి ప్రతి మారుమూల గ్రామం నుండి ఒక ఐటీ ఎంప్లాయీ ఉన్నాడు. ఈరోజు మనం ఆర్థికంగా అభివృద్ధి చెందాం. ఇంకా ఈ స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళ తర్వాత కూడా ఒక 10 కిలోల బియ్యాన్ని సంక్షేమం అనుకుంటే, ఒక 3000 పెన్షన్ సంక్షేమం అనుకుంటే ఇవాళ ఎంప్లాయీస్ అందరి తాలుగా వాళ్ళ వాళ్ళ తాలుగా వాళ్ళ సొత్తుని దోచుకొని వాళ్ళ కష్టాల్లో నెట్టి వాళ్ళకి ఇవాళ వాళ్ళ తాలుగా ఒక్కొక్క ఎంప్లాయీ సంబంధించి 2 lakhs నుండి 5 lakhs రూపీస్ వరకు వాళ్ళ దగ్గర పెట్టుకొని కోట్ల కొద్ది దోచేసి ఇదంతా ఎక్కడికి వెళ్తుంది? ఇదంతా జనం అబ్జర్వ్ చేస్తున్నారు. ఎవరు మోసగాలనేది అసలు వెరీ క్లియర్గా జనాలకు తెలుసు. వాళ్ళు ఏమి వాగినా దానికోసం కౌంటర్ ఇవ్వాల్సిన నెసిటీ అసలు మా టీడీపీలో కార్యకర్త కూడా లేదు. ఓకే, ఇప్పుడు మనం మీరు వైజాగ్ నుండి చూస్తున్నారు కదా. 3 రాజధానుల్లో ఒకటి వైజాగ్ గా ఎంచుకోవడం జరిగింది. అధికారిక కార్యాలయం అంటే రిషికొండను తొలిచి మరి కార్యాలయాన్ని కట్టడం జరిగింది. దీని గురించి ఏమంటారు మేడం? అంటే రిషికొండ యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఇప్పుడు రిషికొండ అదే ప్లేస్ లో ఈ ప్రభుత్వ కార్యాలయం కట్టడం వెనకాల ఏమైనా వ్యూహం ఉందా? అంత అవసరం ఉందా?
బేసికలీ చాలా మంది చెప్పినట్టుగా మేడం గారు అక్కడ హెలికాప్టర్లో కూర్చొని ఆమెకి ఎందుకు వేలు చూపించారు, ఇది నాకు కావాలి అంటే. ఆయన ఆయన గారు మేడం గారు గిఫ్ట్ కోసం చేసే పని కానీ, ఏదో ఒక ఫెయిల్యూర్ తాలూకు ఒక ఫార్ములా తీసుకొని 3 రాజధానులు అయితేనే అభివృద్ధి చెందుతుంది ఆంధ్రప్రదేశ్. ఎవరు చెప్పారు 3 రాజధానుల అభివృద్ధి? ఆ రాజధాని ఎక్కడున్నా కూడా అభివృద్ధి అనేది ఏ మూలైనా చేయాలనుకుంటే చేయొచ్చు. నాడు ఎన్టీఆర్ గారు చేయలేదా? నేడు మొన్న చంద్రబాబు నాయుడు గారు చేయలేదా? ఈరోజు ఎక్కడ అభివృద్ధి ఆగిపోయింది? రాజధానులు 3 ఉంటే అభివృద్ధి వస్తుందని ఎవరు చెప్పారు? ఒక ఫెయిల్యూర్ ఫార్ములా తీసుకొని అది దొరికింది దోచుకునే తత్వం కోసం ఇవన్నీ వాళ్ళు మ్యానిపులేట్ చేస్తూ జనాల్ని మిస్లీడ్ చేస్తూ చేసిన పని తప్ప ఇందులో ఎటువంటి వాస్తవం లేదు. నేను ఆ వెరీ ఫస్ట్ ఇనిషియల్ కూడా అదే చెప్పాను ప్రకటించినప్పుడు. 3 రాజధానులు ఎవరు అడిగారు? 3 రాజధానులు ఉత్తరాంధ్రకి అభివృద్ధికి 3 రాజధానులు కావాలా అని అడిగాను నేను. ఇవాళ అదే మాట మీద స్టాండ్ అయి ఉన్నాను. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎవరు కూడా 3 రాజధానులు కోరుకోలేదు. అభివృద్ధి కావాలి. అభివృద్ధి అంటే మళ్ళీ అదే 10 కిలోల బియ్యం, 3000 ఫంక్షన్, మీ పిల్లలకి చదివిస్తాం. మీరెవరు పిల్లల్ని చదివించడానికి? ఉపాధి కల్పించండి, చిన్న కుటీర పరిశ్రమలు ఇవ్వండి, మహిళలకి ఏదైనా చేదోడు వదడుగా ఏమైనా మీరు సహాయ సహకారాలు ఏమైనా ఉంటే బ్యాంకుల త్రూ మీరు ఏమైనా చేయించండి, ఆ వడ్డీలు కట్టండి. మీరు అందరు ఇవాళ టాప్ టు బాటం మహిళలే కాదు, అన్ని సెక్టర్స్ నుండి వాళ్ళ రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి. మీరు ఆంధ్రప్రదేశ్కి ఏం చేయలేదని చాలా క్లియర్ కట్గా తెలుస్తాం. కానీ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయి అని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది వైసీపీ పార్టీ. మరి సంక్షేమ పథకాలేమో అసలే అంటే వాస్తవం కూడా సంక్షేమ పథకాల కంటే ఎక్కువగా అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిందే. ఇప్పుడు మహిళలకి ఫ్రీగా ఎంతో కొంత ఇవ్వడం కాకుండా వాళ్ళకి జీవనోపాధిని కల్పించే దిశగా ప్రయత్నం చేయాల్సిన ప్రభుత్వం ఈరోజు ఈ సంవత్సరానికి ఇంత ఇచ్చేసి మీరు ఖాళీగా ఉండండి అనే పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తుంది. కానీ అవే సంక్షేమ పథకాలు వాళ్ళని గెలిపిస్తాయని అంటున్నారు. మరి దీనికి ఏమంటారు? బేసికలీ నేను అదే చెప్పాను. ఒక అన్న డిఎన్కే వాళ్ళు చేసిన డైరెక్ట్ మీకు టీవీలు ఇస్తాం, ఫ్రిడ్జ్లు ఇస్తాం, మీకు తులం బంగారం ఇస్తాం అని ఎలా అయితే వాళ్ళు ప్రకటించావేలా భంగపడి సిగ్గుపడిన పరిస్థితి ఎలాగైతే అక్కడ నెలకొందో, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా వైఎస్ఆర్సీపీకి అదే అదే పరిస్థితి వాళ్ళు వచ్చింది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా చదువుకున్న మహిళలు ఉన్నారు. వాళ్ళు అడిగింది వాళ్ళకు చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ, లేకపోతే వాళ్ళకి ఒక బ్యాంక్ రుణాలు ఇప్పించా ఏదైతే ఆ వడ్డీ ఉందో వడ్డీ చెల్లించే పద్ధతి. ఒక చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు పెట్టినప్పుడు విమర్శలు రాలేదు. మీరు అబ్జర్వ్ చేస్తారో లేదు? ఒక డోక్రా మహిళ పెట్టారంటే విమర్శలు లేదు. ఎందుకంటే ప్రతి మహిళ ఇవాళ ఒక 10 రూపాయల డబ్బులు తన పాకెట్లో వేసుకుందంటే బికాస్ ఆఫ్ డోక్రా మహిళ. అది వచ్చినప్పుడు ప్రశంసలు అందుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈయన వచ్చారు ఏం చేశారంటే అసలు మహిళలు ఎవరికి కూడా పని లేకుండా చేసి గాలి పట్టించి గాలిగా వచ్చే డబ్బులతో ఇవాళ మహిళలు ఎవరు గాలిగా ఉన్న డబ్బులు తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు? ఇప్పుడు హస్బెండ్ ఒక ఆటో డ్రైవర్ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్. ఆయన బయటకు వెళ్తే ఆయన ఒక 1000 రూపాయలు ఆయనకి ఫైన్ వేస్తుంటే ఆమెకు ఒక 3000 నెలకిస్తే ఏంటి లాభం? అంత తెస్తున్న డబ్బులు తెస్తున్నట్టే పోతున్నాయి. ఒకటి నా మొదటి సంతకం మద్యపాన నిషేధం అని చెప్పి ఇవాళ లిక్కర్ ఏరులై పారుతుంది. అప్పుడెవరు 60 రూపాయలకు ఒక క్వార్టర్ వస్తే ఇవాళ 250 రూపీస్ ఉంది అది. సో మీరు ఎలా జనాలను అభివృద్ధి చేస్తామన్న ఆలోచనతో మీరు కంకణం కట్టుకున్నారని జనాలు అనుకుంటారు. దేనో వెరీ వెల్. వాళ్ళు ఏది మోసపూరితం, ఏది రియాలిటీ గ్రహించే శక్తి వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో ప్రతి మహిళకి ఉంది. నో డౌట్. అసలు చంద్రబాబు నాయుడు గారికి కోసం ఎవరు ఎన్ని మాట్లాడినా ఇవాళ ఆంధ్రప్రదేశ్ మహిళ వినే పరిస్థితి లేదు ఇవాళ. ఓకే, అంటే మహిళలే కాదు అన్ని వర్గాల ప్రజలు కూడా కొంతవరకు విసిగినట్టుగా రాష్ట్రంలో అయితే కనిపిస్తోంది. మనం టీడీపీ వరకు ఆలోచిస్తే టీడీపీ జనసేన పొత్తులో వెళ్తున్నటువంటి విషయం తెలిసిందే. ఇప్పుడు బీజేపీ కూడా యాడ్ అవ్వబోతుంది అతి త్వరలో. అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇంకా కాలేదు. బట్ ఇక్కడ సామాన్య కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, అభిమానులు కావచ్చు, ఒక డౌట్ ను ఎప్పటికప్పుడు అడుగుతూ ఉంటారు. ఏంటి, పొత్తు లేకుండా టీడీపీ వెళ్ళలేదా, ఎందుకు పొత్తు అని. ఇవాళ 150 సీట్లు వచ్చిన తర్వాత సింహం సింగిల్గా వచ్చింది, సింహం సింగిల్గా వచ్చిందని చెప్పారు ఆయన. నేను వెరీ బిగినింగ్ కూడా నుంచి చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క తండ్రి అర్ధాంతరంగా వైఎస్ రాజశేఖర రెడ్డి అంతే ఆయనకి అసలు ఆగర్భ అసలు శత్రువు అనేవాళ్ళు లేరు ఆయనకి. అటువంటి పర్సన్ ఆయన కొడుకుగా మీరు ఆ ఇంప్లిమెంటేషన్తో మీరు వచ్చారు. మీరు ఇండివిజువల్గా రాలేదు. లైక్ ఇప్పుడు లోకేష్ ఉన్నారు, కష్టపడి తను చిన్న కార్యకర్తలా వచ్చి పైకి వస్తున్నారు. అలా మీరు రాలేదు. అర్ధాంతరంగా ఇంట్లో వీడియో గేమ్స్ ఆడుకుంటూ ఆల్ ఆఫ్ సడన్ మీరు ఒక ఎంపీ అయ్యారు. తర్వాత ఫాదర్ పోయిన తర్వాత ఫైల్ తిప్పారు. అదంతా మీరు ఏదేదో చేశారు, మీ వాళ్ళే చెప్తుంటారు, మాకు తెలియదు. అవన్నీ చేసిన తర్వాత మీరు ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నారు అప్పుడే. బట్ అది మీ కోరిక ఏదైతే ఉందో అది తీర్చలేదు కాంగ్రెస్ పార్టీ.
మీరు కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత ఏం చేశారు? 10 ఏళ్ల పాటు పాదయాత్ర చేశారు. మీరు ఇంకే పని చేయలేదు. మీరు ఏది చేయలేదు. మీరు ఇక్కడ తప్పులేటు ఉన్నాయో వెతకలేదు. ఈ గవర్నమెంట్ ఏం చేయలేకపోతుందో మీరు వాళ్ళ పాయింట్ అవుట్ చేయలేదు. మీరు ప్రతిపక్ష హోదాలో ఉన్నారు. ఒక్కరోజు కూడా మీరు 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 ఆ ప్రజల సమస్యల మీద పోరాడలేదు అవాళ. అప్పుడు నుండి మీరు పాదయాత్ర నిర్విరామంగా చేసి, ముద్దులు పెట్టి, హగ్గలిచ్చి, జనాలకు నమ్మబలికి, మసిబుసి చేసి, ఇన్ని చేసిన తర్వాత మీకు అందరూ కనికరించి మన రాజశేఖర రెడ్డి బిడ్డ కదా, ఒక్క ఛాన్స్ ఇద్దాం అని చెప్పి మీకు చాయిస్ ఇచ్చిన తర్వాత మీరేం చేశారు? ప్రజలకి మోసం చేశారు. జనాలు చీకొట్టించుకున్నారు. ఇవాళ ఈరోజు మీరు అనుకుంటున్నారు ఒక అబద్ధాన్నో లేకపోతే అసత్యాన్నో లేకపోతే అధర్మాన్ని ఓడించడానికి అన్ని శక్తులు ఏకమవుతాయి. ఈ చంద్రబాబు నాయుడు గారు సింగిల్గా వెళ్ళి గెలవలేకపోవడం కాదు, అన్ని శక్తులు మేము కూడా అంటే మేము సైతం అని చెప్పి ఈరోజు వస్తున్న సందర్భం. ఈరోజు బీజేపీ వచ్చినా, జనసేన వచ్చినా, ఎవరు వచ్చినా కూడా, ఎందుకంటే ఈయన పరిపాలనని ఎంత త్వరగా ముగించి పంపించేద్దామా, ఎందుకంటే ఏమాత్రం అవగాహన లేని పరిపాలన, ఏమాత్రం ఆలోచన లేని పరిపాలన, ఏమాత్రం ముందు చూపు లేని పరిపాలన. ఇట్లాంటి పరిపాలన మనం ఎంత త్వరగా ఈ పరిపాలన క్లోజ్ చేసి పంపిద్దాం ఇంటెన్షన్ తప్ప, చంద్రబాబు నాయుడు సింగిల్గా వెళ్తే ఆయన గెలవలేరో లేకపోతే సింగిల్గా రాలేరా, మమ్మల్ని చూసి పారిపోతున్నారు, ఇది కాదు. చంద్రబాబు నాయుడు గారు సింగిల్గా చాలాసార్లు వచ్చారు. సింగిల్ అంటే ఆయనకి భయం కాదు. ఇప్పుడు అన్ని శక్తులు ఏకమవుతున్నాయి. ఎందుకంటే దుష్ట సంహారానికి ఇన్ని శక్తులు వస్తున్నాయి. ఇట్స్ ట్రూ. ఓకే, ఇప్పుడు అంటే ఓకే, అంటే ప్రభుత్వం మీద ఉండే వ్యతిరేకత అన్ని శక్తుల్ని ఏకతాటి మీదకి తీసుకొచ్చేలాగా చేస్తుంది, ఇది స్పష్టం. పవర్ షేరింగ్ అనేది మనం పదే పదే వింటున్నాం ఈ మధ్య కాలంలో. అంటే జనసేన అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులేమో తమ అధినేత ముఖ్యమంత్రి అవ్వాలి అని, మరి సీనియారిటీ ప్రకారం చూసుకుంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలి అని, ఇక్కడ పవర్ షేరింగ్ కూడా ఉండే అవకాశం ఉంది అనేటువంటి మాటలు కూడా వింటున్నాం. అంటే పవర్ షేరింగ్ ఉండే అవకాశం ఉందా? మరి ఉంటే టీడీపీ కార్యకర్తలు, టీడీపీ నేతలు దీన్ని ఎలా తీసుకుంటారు అనేది ఒక ప్రశ్న. బేసికలీ ఇది చాలా పెద్దవాళ్ళు తీసుకోవాల్సిన డెసిషన్ అండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏనాడు కూడా నేను ముఖ్యమంత్రి అవ్వాలన్న ఆలోచనతో ఆయన ఈరోజు ఆయన రాలేదు టీడీపీలోకి. ఎందుకంటే ఆయన మద్దతు ఇస్తున్నానంటే వీళ్ళు చేస్తున్న అధర్మాలు ఏంటే, ఆయన కనీసం నార్మల్గా ఆంధ్రప్రదేశ్లో తిరగడానికి కూడా స్వేచ్ఛ లేదు. అన్ని వ్యవస్థల్ని గుప్పిట్లో ఉంచుకొని ఈరోజు జనాల్ని ఇబ్బంది పెడుతున్న పరిస్థితులు చూసి నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన హర్ట్ అయ్యి, ఆయన అరెస్ట్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీలోకి వచ్చి నేను సైతం అని చెప్పి వాళ్ళ చేయి పైకెత్తిన సందర్భం మనం చూసాం. అట్లాంటిది పవన్ కళ్యాణ్ గారు నేను సీఎం కావాలో లేకపోతే ఇంకొక పొజిషన్ కావాలో, నాకు ఇన్ని సీట్లు కావాలని డిమాండ్ చేస్తారని ఐ వోంట్ థింక్ సో. జనాలు ఎవరి మటుకాలు ఊహించవచ్చు, అది పెద్దవాళ్ళ డెసిషన్. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారికి నిజంగా ఒక సముచిత స్థానం అయితే కావాలి, నిజంగా ఇవ్వాలనుకుంటే బాబు గారు తప్పకుండా ఇస్తారు. ఎందుకంటే ఆయనకు ఇంపార్టెన్స్ పార్టీలో ఉంది కాబట్టి తప్పకుండా అది కూడా జరగచ్చు. అది పెద్దవాళ్ళ డెసిషన్. ఒకటి మనం షర్మిల గారి గురించి కూడా మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు ఇంకా కాంగ్రెస్ నామమాత్రంగానే ఉంది ఆంధ్రప్రదేశ్ లో అని అనుకున్నటువంటి పరిస్థితుల్లో సీనియర్ నాయకులు పార్టీలో ఉన్నా కూడా పార్టీని అంత హైప్ గా తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేయలేదనే కనిపిస్తోంది. షర్మిల గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఒక పునర్జీవం వచ్చినట్టుగా ఒక ఫీలింగ్ అయితే కనిపిస్తోంది. అంటే మరి ఇది ఆ అన్న వదిలిన బాణం అని కొందరు, బాబు గారు వదిలిన బాణం అని మరికొందరు. షర్మిల గారు ఎవరి ఓట్లు చీల్చబోతుంది, ఇది ఎవరికి ప్లేస్ అవ్వబోతుంది? షర్మిల గారి ఎంట్రీ మీద మీ అభిప్రాయం? ఇవాళ అన్న వదిలిన బాణము అంటే ఈరోజు ఆమె అంత నిరాధారంగా తల్లి చెల్లి అలాగా పక్క రాష్ట్రంకి వెళ్ళి మొరపెట్టుకోరు, నానా ఇబ్బందులు పడరు కదా. అన్న వదిలిన బాణం అన్న, ఎందుకంటే అన్న చెల్లిని కూడా ఉంచలేకపోయాడు. అన్న తాలుగా ఆ చేష్టలకి చెల్లి కూడా భరించలేకపోయింది, తల్లి కూడా బేర్ చేయలేకపోయింది. అందుకే వాళ్ళు పక్క రాష్ట్రం వెళ్ళిపోయారు. తెలంగాణలో వాళ్ళు తలదాచుకున్నారు. వాళ్ళ ఆ స్థితిని చూసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా మనకు అవసరం ఉంటుంది, ఆమె తాలుగా సర్వీసెస్ మనకు కావాలని చెప్పి వాళ్ళు తీసుకున్నారేమో నాకు తెలియదు. కానీ నిజంగా ఆమె అయితే ఇటు చంద్రబాబు నాయుడు గారు ఆమెకి, ఎందుకంటే ఒక కుటుంబంలో, ఎందుకంటే ఆయన ఎంత ఒక పగడ్బందీ కుటుంబంలో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఒక బలిష్టమైన ఒక కుటుంబంతో ఆయన ముడిపడి ఉంది ఆయన జీవితం. ఒక కుటుంబాన్ని ముక్కలు చేసేంత ఆయన సైకో కాదు జగన్మోహన్ రెడ్డి గారి లాగా. సో కారు కాబట్టి డెఫినెట్గా ఆమె అంతటా ఆమె, ఎందుకంటే ఇవాళ ఆమె ఒక ఆడబిడ్డ బయట ఉంటే ఎవరైనా ఒక సింపతి లుక్తో చూస్తారు.
అవును. అలా ఏం అయ్యో పాపం అన్న పంపించాడే, అన్న నీకు వాడుకున్నాడు అవేళ అన్న వదిన బాణం అని చెప్పి అన్న జైల్లో ఉన్నప్పుడు ఈ పార్టీ నిలబెట్టావే, అయ్యో నీకెందుకు ఈ దుస్థితి అనే ఆలోచన ఉండుండొచ్చు. అవును. కానీ అది ఒక కుటుంబాన్ని విడదీసి మన మన అవసరాల కోసం ఆమె వినియోగించుకున్నంత దుస్థితి టీడీపీకి లేదు, చంద్రబాబు నాయుడు గారికి లేదు. మేబీ ఆమె డెఫినెట్గా వాళ్ళ నాన్నగారు అంత కష్టపడి ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఆమె యూజ్ అవుతుందని అక్కడ అధిష్టానం నిర్ణయించి ఉంటుందేమో మేబీ. ఓకే, అంటే కాంగ్రెస్ పార్టీ, వైసీపీ పార్టీ ప్రధాన పోటీ కాబోతున్నాయా బీజేపీకి? కాంగ్రెస్ పార్టీని అసలు పోటీలో ఊహించుకోగలుగుతున్నారా? సారీ వన్స్ అగైన్. కాంగ్రెస్ పార్టీ పోటీ కాబోతుందా టీడీపీకి? అంటే ఇప్పుడు వైసీపీ వర్సెస్ టీడీపీ నడుస్తోంది, మరి ఇందులో కాంగ్రెస్ కూడా జాయిన్ అయిపోతుందా? కాంగ్రెస్ టీడీపీకి పోటీ కాబోతుందా? అసలు కౌంట్ ఎప్పుడు చేస్తున్నారా కాంగ్రెస్ ని? కాంగ్రెస్కి అసలు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కి అయితే దెర్ ఇస్ నో ఛాన్స్ అండి ఎట్ ఆల్. ఎందుకంటే కాంగ్రెస్ అనేది మళ్ళీ నాకు తెలిసి ఇంకొక 100 ఏళ్ళు పడుతుంది ఇక్కడ ఇంకా మళ్ళీ రీషెడ్యూల్ అవ్వడానికి. ఎందుకంటే అంత గాయం చేశారు కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ అసలు అంత గాయపరిచాయి ఆంధ్రప్రదేశ్. కాబట్టి జనాలు ఎవరు, ఎందుకంటే అవల విభజన విభజనకి మెయిన్ కారణం కాంగ్రెస్. ఆ అక్కస్సు ఆ తలుగా ఆ ఫీల్, ఎందుకంటే పెద్ద రాష్ట్రం చాలా బాగుండేది. వాళ్ళ సెంట్రల్లో మన ఆంధ్రప్రదేశ్ అంటే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చాలా వెయిట్ ఉండేది. ఇవాళ అవును. మనకి ముక్కలు చేసిన తర్వాత మనకి నిజంగా ఏ ఇంటెన్షన్తో పార్టీ స్థాపించి తెలుగుదేశం పార్టీ స్థాపించారో నందమూరి తారక రామారావు గారు, ఆ ఇంటెన్షన్ పోయింది వాళ్ళ. మెడ్రాసీ వాళ్ళ అని పిలువబడే మనకి కనీసం మనకు ఐడెంటిటీ లేదా అని బాధపడే సందర్భం మళ్ళీ ఈరోజు ముక్కలు చేయడం వల్ల ఈ ఈ రెండు ముక్కలకు కూడా వాల్యూ లేని పరిస్థితి సెంట్రల్లో. సో దట్ ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎవరు కూడా కాంగ్రెస్ మరొకసారి నమ్మే పరిస్థితి లేదు, నో డౌట్. ఓకే, ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా వినిపిస్తున్న సమస్యలు ఏంటండి? టీడీపీ ఎజెండా ఏంటి? ఏం కాబోతుంది? టీడీపీ ఈరోజు ఒక్క సమస్య ఒకటండి. మీకు తెలీదా ఎన్ని సమస్యలు ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో? ఒక్కటేంటి చెప్పండి. మళ్ళీ ఇంకొక అసలు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ గెలిస్తే మళ్ళీ ఇంకొక పర్యాయం కూడా ఆయనే గెలిస్తే తప్ప ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ఎంత చెడగొట్టాడు ఎన్ని విధాలుగా, మళ్ళీ దాన్ని రీషెడ్యూల్ చేసి మళ్ళీ ఆగిపోయిన అమరావతిని మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ పోలవరం స్టార్ట్ చేసి మళ్ళీ రైల్వే జోన్లని మళ్ళీ ప్రత్యేక రాష్ట్రం అని ప్రత్యేక హామీలని వాళ్ళు ఏదైతే విభజన హామీలు ఇచ్చారో అవన్నిటి కోసం మనం ఫైట్ చేయడానికి నాకు తెలిసి ఇంకొక 20 ఏళ్ళు పడుతుంది. ఈ 20 ఏళ్ళు కూడా మళ్ళీ బాబు గారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉంటే మళ్ళీ మునుపటి ఆంధ్రప్రదేశ్ని మనం చూడగలం. ఒక ఎందుకంటే మహిళగా, కష్టంతో గెలిచినా కూడా గెలిచామని సరదా అని కాకుండా చాలా ఉమ్, హార్డ్ వర్క్ చేయవలసిన బాధ్యత ఉంది. అంటే ఏదో గెలిచామా, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నామా అని కాకుండా ఎందుకు గెలిచాము, ఏం చేద్దాము అని గెలిచాము అనేది ఎప్పటికప్పుడు గుర్తు పెట్టుకునేవాడే ముఖ్యమంత్రి అవుతాడు. అప్పుడే ఆ రాష్ట్రం అభివృద్ధిలోకి వెళ్తుంది. కానీ ఇక్కడ Yes. జగన్మోహన్ రెడ్డి మహిళల కోసం, విద్యార్థుల కోసం నాడు నేడు అనే స్కీమ్ కింద, ఆ అమ్మ ఒడి స్కీమ్ కింద ఎంతో ఉపయోగకరమైనటువంటి స్కీమ్లు తీసుకొచ్చి మహిళలకి, విద్యార్థులకి ఎంతో చేస్తున్నామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి అభిప్రాయాన్ని మీరు ఎలా తీసుకుంటారు? ఒక మహిళగా చెప్పండి. యాజ్ ఒక మహిళగా మనస్ఫూర్తి చెప్తున్నాను, నాడు నేడు కానీ అమ్మ ఒడి కానీ వాళ్ళ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఓకే. వాళ్ళకి ఎవరైతే అనుకూలంగా ఉన్నారో, ఎవరైతే వాళ్ళు ఏది చెప్తే అది చేస్తారో, ఎవరి దగ్గర అయితే ఓటుతల సంఖ్యాబలం ఉందో వాళ్ళనే ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో భరించాయి 5 ఏళ్ళు. ఎవరికి కూడా పథకాలు రాని పరిస్థితి, టు బి ఓకే. ఫ్రాంక్ ఆంధ్రప్రదేశ్. వాళ్ళు పెట్టిన వాలంటీర్స్ కూడా వాళ్ళ చెప్పు చేతులు ఉంచుకొని ఎక్కడెక్కడ ఏముందా డేటాలను కూడా తీసుకెళ్ళి ఎక్కడో చెన్నై దగ్గర ఎక్కడో మారుమూల కనిపిస్తున్న సందర్భం మనం చూసాం, మనం విన్నాం. రైట్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ డేటా అంతా అక్కడ ఉంది. అవును. సో ఇటువంటివన్నీ ఆంధ్రప్రదేశ్ తలగా సీక్రసీలు కూడా అందులో చేపట్టగలిగిన శక్తి వచ్చిందంటే బికాస్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ వాళ్ళ పరిపాలన, వాళ్ళ తాలుగా వాళ్ళు ఎవరైతే ఏరుగోరు తెచ్చిపెట్టుకున్న వాళ్ళ తాలుగా వాలంటీర్స్ అని ఉన్నారు. వాలంటీర్స్ అందరికీ ఉపయోగపడాలి, బట్ అవును. వాలంటీర్ వాళ్ళకి ఉపయోగించుకున్నారు. సో ఇటువంటివన్నీ చేయడం వల్ల ఎవరికి ఏ పథకాలు అందలేదు, ఎవరు హ్యాపీగా లేరు, అసలు ఏ సంతోషం జరగలేదు, ఏ మంచి జరగలేదు. సో ఓవరాల్ గా ఇప్పుడు ఆ వైసీపీ పార్టీ ఓడిపోబోతోంది, జగన్ ఓటమి దిశగా వెళ్తున్నాడు అనేది రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తున్న సూచనలు. అయినప్పటికీ టీడీపీ జనసేన ఈ పొత్తు వల్ల కొంత డిస్టర్బ్ అయ్యే అవకాశం ఏమైనా ఉందేమో, అంటే ఈ సీట్ల పంపిణీ విషయంలో ఎవరికి ఏ స్థానం అనే విషయంలో కొంతనైనా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? ఏం లేదండి.
ఎందుకంటే ఒకవేళ నిజంగా జనసేనకి కొన్ని సీట్లు ఇవ్వాల్సి వస్తే ఆర్ట్ఫుల్గా టీడీపీలో ఉన్న పర్సన్స్ ఇవ్వాలండి. ఎందుకు ఇవ్వాలంటే ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే మనకు కష్టంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా మనకి సుఖంలో ఉన్నప్పుడు మిత్రుడు కాదండి, కష్టంలో ఉన్నప్పుడు వచ్చేవాడు నిజమైన మిత్రుడు. ఆ రోజు మన చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండగానే పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆయన తల పెద్ద బుద్ధిని చాటుకున్నారు ఆయన. ఈరోజు కంపల్సరీ కొన్ని సీట్లు అవసరం అనుకుంటే సర్దుబాట్లు అంటే మా నాయకులు అంతా నారో మైండ్లో లేరండి. తప్పకుండా వాళ్ళు త్యాగం చేస్తారు, సీట్లు ఇస్తారు. జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి కూడా మంచి స్థానం, మంచి గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ఉందండి. అది ఎప్పుడు కూడా ఇటువంటి విషయాల్లో చంద్రబాబు నాయుడు గారు చాలా చాలా క్లియర్గా ఉంటారు. చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి కాబట్టి మంచి జరుగుతుంది, నో డౌట్ అది. మరొక మాట అండి, ఇప్పుడు పదవి రాకపోతే లేదా మేము కోరుకున్న పదవి ఇవ్వకపోతే పార్టీలు మారుతున్న రాజకీయాలు ఈరోజు సీనియర్ నాయకుడైన కేసినేని నాని గారిని కూడా చూసాం, తన కూతురికి కూడా అవకాశం కోరడం జరిగింది. సో ఇలాంటి రాజకీయాలు చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంటారు? అంటే మీరు కూడా ఓ రాజకీయవేత్తగా కొనసాగుతూ ఉన్నారు, ఎటువంటి పదవి ఆశించకుండా. ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఎందుకు ఈ బ్రతుకు, సిగ్గులేని బ్రతుకులు, ఏం బ్రతుకులు బతుకుతారు అనిపిస్తుంది. పార్టీ ఓడిపోతుందంటే పక్క పార్టీకి వెళ్ళిపోతారు, పార్టీలో అనుకునేది ఇవ్వకపోతే పక్క పార్టీలోకి వెళ్ళిపోతారు, పార్టీలో నాయకుడు నవ్వకపోతే పక్క పార్టీకి వెళ్ళిపోతారు. అంటే బ్లాక్ మెయిలింగ్ ధోరణిలో ఉన్న వాళ్ళు అసలు నాకు తెలిస్తే ఇప్పుడు ఎవరైనా మా పార్టీలోకి యాడ్ అయితే వాళ్ళని తీసుకోకపోతే మంచిది. అసలు ఈ వలసలను ఆప్ చేసి ఎవరి పార్టీలో కంటిన్యూ అవ్వండి. ఎందుకంటే మీకు ఒక వ్యక్తిత్వం ఏడాలి కదా, వ్యక్తిత్వం లేకుండా, సిగ్గు లేకుండా ఏం బ్రతుకులు బ్రతుకుతారు? నేను ఎవరినైనా చెప్తాను, ఈ పార్టీలో అయినా మనకు కొన్ని అడ్జస్ట్మెంట్లు అనేది ఉంటుంది. మన కుటుంబంలో మన ఇల్లు ఉంది, మన ఇల్లు సవ్యంగా ఉండాలంటే మనకు కొన్ని అడ్జస్ట్మెంట్లు ఉండాలి. అవును, కొన్ని కండిషన్స్ ఉన్న ఉండాలి. ఏవేవైతే ఓడిపోతాయో ఆ ఎనాలిసిస్ అంతా ఆయన దగ్గర ఉంటది, ఆ డేటా ఉంటది, వాళ్ళు తీసుకుంటారు రివ్యూలు. వాటన్నిటి వల్ల వాళ్ళు చెప్తారు, నేను డబ్బా కొట్టడం ఇంకో డబ్బా కొట్టడం కాదు కదా, నాకు ఇక్కడ చాలా పలుకుబడి ఉందని నేను అనుకోవచ్చు, కానీ వాళ్ళు రివ్యూలు తీస్తారు. తీసిన తర్వాత వాళ్ళకి కరెక్ట్ అనిపిస్తేనే పార్టీ ఆ టికెట్ ఇస్తుంది ఆ వ్యక్తికి, లేకపోతే ఆ టికెట్ జనసేనకి ఇస్తుంది, లేకపోతే బీజేపీకి ఇస్తుంది. ఎందుకంటే పొత్తు మన తాలూకా ఇది కోరి వచ్చారు కాబట్టి అది ఇవ్వాల్సిన బాధ్యత నాయకుడిగా ఆయనకు ఉంది. అది చేస్తేనే అలాంటి వాళ్ళందరూ హర్షిస్తాం పార్టీలో ఉన్నవాళ్ళు. మేడం, ఈ పార్టీ నుండి మీరేం ఆశిస్తున్నారు? డెఫినెట్గా ఏదో ఒక ఆశతోనే పార్టీలో తిరుగుతాం కదండి. అది ఇవాళ కాకపోతే రేపు, రేపు కాదు 10 ఏళ్ళ తర్వాత అయినా పార్టీ ఏదైనా మనకు ఒక సముచిత స్థానం ఇస్తే ఇంకా బాగా పనిచేస్తామేమో. ఇంకా లేడీస్ కదా, కొంచెం ఏమైనా మనకి ఒక ప్రోటోకాల్, ఏదైనా ఒక పార్టీ పదవిలో అవి ఉంటే చాలా బాగుంటుంది కదా, డీసెంట్గా ఉంటుంది అనుకుంటాం. ఏమైనా వస్తే వెరీ హ్యాపీ, లేకపోతే ఇంకొన్నాళ్ళు వెయిట్ చేయాలి, మరి ఏం చేస్తాం, పార్టీ నిర్ణయం కదా ఏదైనా. వైజాగ్ వరకు ఎవరికి అవకాశం ఇస్తే గెలిచే ఛాన్సెస్ ఉన్నాయంటారు? నాకు తెలిసి వైజాగ్ ఎప్పుడు కూడాను టీడీపీ కంచుకోటండి. అవును. అంత వేవ్లో 151 వచ్చే టైంలో కూడా ఈ 4 గెలిచాయి. విశాఖపట్నం 4 మూల 4. ఇవాళ కూడా యమాహేమి ఉన్నారు. ఒకవేళ ఏమైనా ఈక్వేషన్స్ ఏమైనా మారొచ్చు, ఎందుకంటే జనసేన కలిసింది కాబట్టి వాళ్ళకి కొన్ని ఇవ్వాల్సి ఉంటుందేమో. అందరూ కూడా గెలిచేవాళ్ళేనండి. ఇక్కడ గెలవని వాళ్ళంటే వైజాగ్లో ఉన్న నాయకులందరూ కూడా మంచి బలిష్టమైన నాయకులు, మంచి పగడ్బందీ, మంచి వర్క్ మైండ్ ఉన్న వాళ్ళు, ప్రజలకు సేవ చేసేవాళ్ళు కాబట్టి డెఫినెట్గా అందరికీ అవకాశం ఉంటుంది. మేడం, మీరు కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఉంటారు. ఎప్పటికప్పుడు మీరు చేసే కార్యక్రమాలు కూడా సోషల్ మీడియాతో పంచుకుంటూ ఉంటారు. మీరు రోజు ఏదో ఒక కార్యక్రమంలో యాక్టివ్ గా ఉంటూనే ఉంటారు. కానీ ఇక్కడ పార్టీలకు అతీతంగా చెప్పాలి, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, మహిళల గురించి తప్పుగా మాట్లాడే పార్టీ నేతలు, పార్టీ కార్యకర్తలు, అలా సోషల్ మీడియా ఉంది. ఒక మహిళా నేతగా ఇలాంటివి చూసినప్పుడు మీకు ఎప్పుడైనా ఇంకా అడ్వాన్స్ గా వెళ్తే ఇంకేమైనా ట్రోల్ చేస్తారేమో అలాంటి భయం కానీ, దీన్ని అరికడితే బాగుండు అని, లేదా ఎలా అరికట్టాలి అని కానీ, ఇలాంటి మహిళల మీద వచ్చే ట్రోల్స్, మహిళా నేతల మీద వచ్చే ట్రోల్స్ గురించి మీకు ఏమనిపిస్తుంటుంది? బేసికలీ మహిళలు కూడా వాక్ శుద్ధి అనేది చాలా అవసరం అండి. చాలా మంది మహిళలు కూడా, మహిళగా చెప్తున్నాను నేను, మనం విచ్చలవిడిగా మాట్లాడుతున్నప్పుడు పక్క వాళ్ళు మాట్లాడడానికి అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైనా సబ్జెక్ట్ కోసం మాట్లాడండి, నిజంగా ఒక వ్యక్తిని విమర్శించండి. ఎలాగ ఉండాలి అది? మీరు హోంవర్క్ చేస్తున్నట్టు ఉండాలి, పార్టీ బలోపేతానికి మాట్లాడుతున్నట్టు ఉండాలి. వ్యక్తిగతమైన విమర్శలు యాజ్ అ మహిళ చేసినప్పుడు, అంటే ఒక భారతదేశంలో ఉన్న మహిళ తక్కువ అనట్లేదు, ఒక భారతదేశంలో ఉన్న మహిళకి వాక్శుద్ధి అనేది చాలా ఇంపార్టెంట్. ఇక ఎవరైనా మన నిదానంగా ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడారంటే మనం అనుకోవాలి, ఇంకా వాళ్ళకి పరివర్తన రావాలి, ఇంక ఎడ్యుకేట్ చేయాలి,
రైట్. ఇంకేమైనా మనం ముందర ఏమైనా ఒక బలిష్టమైన చట్టాలు కానీ ఒక ఇదిగా అవగాహన క్లాసెస్ కానీ కల్పించి యువత కూర్చోబెట్టి అవగాహన చేయాలి. ఎందుకంటే బాగా తిట్టే వాళ్ళకి పదవులు ఇవ్వడం, బాగా తిట్టే వాళ్ళకి ఎక్కువ అందలం ఎక్కించడం, రైట్. బాగా మాట్లాడే వాళ్ళకి ఈ ఈ సెక్టర్ అనేది మంచి పద్ధతి కాదు. మంచి పద్ధతి కాదు. ఎందుకంటే మనం ప్రజాస్వామ్యంలో పార్టీలు ఎప్పుడైనా ఎదుటి పార్టీకి మనం ఎలా ఉండాలంటే గిచ్చినట్టు ఉండాలి. చిన్న చిన్నగా మనం ఏ పని చేయలేదు వాళ్ళు, ఏం అవును. చేయాలి, ఏం చేస్తే అభివృద్ధి ఉంటుంది, అవి ఎంత చక్కగా మాట్లాడారు అని అనిపించాలి. కానీ ఆ వాక్ చాతుర్యం ఉంది కదా, ఏది పడితే అది మాట్లాడతామంటే ఎదుటి వాళ్ళు కూడా మాట్లాడతారు. కౌంటర్ అది ఇస్తున్నారు కదా, ఈ బూతులు ఏ మాట్లాడుతున్నారు పార్టీ కదా. ఏ పార్టీ అయినా కూడా, ఎందుకంటే మహిళలు కూడా వాక్శుద్ధిని కొంచెం చేసుకొని మనం ప్రజలు నలుగురు చూస్తారు కాబట్టి మన వాయిస్ బాగుండాలి, మనం ప్రజల్లోకి వెళ్తున్నాము, మనం ఇన్స్పిరేషన్గా ఉండాలి, మనం మాట్లాడే రైట్. తీరు ఎవరికైనా కొంచెం నేర్చుకునేటట్టు ఉండాలి అని అనుకోవాలి. కానీ మనం ఏది పడితే అది మాట్లాడితే డెఫినెట్గా ఇంకా కొంచెం పురుషులకి స్వేచ్ఛ ఎక్కువ కాబట్టి వాళ్ళు ఎక్కువ మాట్లాడతారు, 4 మందితో మాట్లాడిస్తారు. ముందు మహిళలే కొంచెం కంట్రోల్గా ఉంటే ఇటువంటి కష్టాలు రావని నేను అనుకుంటున్నాను. రైట్. ఇందులో మహిళల పరిస్థితి అయితే కాదు ఇది. రైట్. అంటే ఆ, అంటే దీనిని సమర్థించలేము, అలా అని విమర్శించడానికి కూడా స్కోప్ లేదు. అంటే మహిళల దగ్గర నుంచి కూడా కొంత తప్పు అనేది కనిపిస్తోంది కాబట్టి ఫైనల్ గా ఎందుకంటే చంద్రబాబు మనం లైఫ్ రోజా గారిని తీసుకుందాం. రోజా ఎస్. గారు ఎప్పుడు ఒక్క ఓట్ చూడండి. ఇప్పుడు ఒక అవతల పక్క ఉన్న వాళ్ళు కూడా ఒక మినిస్టర్లు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, దానికి రిలేటెడ్ ఉంటారు. ఏమిరా అంటే ఏమే అని అనడం పెద్ద దూరం కాదు కదా. అవును. అవును. ఓ- అది ఓడింగ్ కంట్రోల్ అనేది అన్ని పార్టీల్లో కూడా అందరు మహిళలు కూడా ఇది నేర్చుకోవాలి. పద్ధతిగా మాట్లాడాలి, డీసెంట్ గా మాట్లాడాలి. ఈ రైట్. ఈ ఎవరైతే పద్ధతి తప్పి మాట్లాడే వాళ్ళకి ఎంకరేజ్ చేయకూడదు పార్టీలు. అవును. పార్టీ ఎప్పటికప్పుడు కంట్రోల్ చేస్తూ ఉండాలి. అలాంటి భాష సరైన, అంటే మహిళలే కాదు, ఇలాంటి కొడల్నాల్ లాంటి మాస్ లీడర్స్ కూడా, అంటే మాస్ లీడర్లు వేరు, మళ్ళీ ఈ బూత్ లీడర్లు అంటే ఇలా డైరెక్ట్ అనాలో అనకూడదు, కానీ మాస్ లీడర్ అంటే వేరు, ప్రజల్లో కలుపుకుంటూ అన్ని వర్గాల వాళ్ళతో కలిసి వెళుతూ మంచి వాగ్దాటితో వెళ్లే లీడర్లు వేరు. కానీ ఇప్పుడు ప్రతిదానికి కొడాలి నాని అనే వ్యక్తి కోసం ప్రస్తావించడం అనేది నాకు ఇప్పుడు మళ్ళీ ఆయన కోసం మాట్లాడితే వెళ్ళి బ్రష్ చేసుకోవాలి నేను. ఎందుకంటే అసలు కొంతమందిని వాళ్ళు నాకు తెలిసి వాళ్ళకి అమ్మ, చెల్లి, భార్య, కూతురు అలా ఉంటే, ఎందుకంటే వాళ్ళ పిల్లలన్నా వాళ్ళు ఎక్కడైనా వాళ్ళు మీ డాడీ ఇలా మాట్లాడుతున్నారంటే ఎంత ఇన్సల్ట్ అది. రైట్. ఉం? వాళ్ళ ఫ్యామిలీ కూడా అది వింటుంటుంది. వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు ఏ ఏ ఎజెండాస్తో మాట్లాడతారో నాకు తెలియదు. కానీ అది ఇటువంటి భాషను మాత్రం మనం కంప్లీట్ గా మన దానికి పులి స్టాప్ పెట్టాలి. దాని మీద బలిష్టమైన చట్టాలు అయితే తీసుకురావాలండి. ఇలా మాట్లాడకూడదు. ఇలా నాట్ ఓన్లీ ఒక ముఖ్యమంత్రి భార్యనో లేకపోతే ఇంకొకరినో కాదు, ఒక మహిళకైనా అలా మాట్లాడితే అది ఎంత తప్పో చెప్పండి అలా పబ్లిక్ లో, మీడియాలో. సో ఇటువంటి వాళ్ళనైతే కఠినంగా శిక్షించాలండి, మై ఒపీనియన్. రైట్. మీరు ఒక విషయాన్ని ప్రస్తావించారు. భారతి గారు ఎదుట వేలు పెట్టి చూపించి ఇది నాకు కావాలి అంటే, అది తను అడిగింది కాబట్టి గిఫ్ట్ కింద అది ఏదైనా సరే అది ఇచ్చేస్తారు జగన్ అనే ఒక మాట చెప్పారు. కానీ రాజకీయాలంతా కూడా భారతి దగ్గర నుండే నడుస్తాయి అనేది కూడా ఒక టాక్ ఉంది. తనే అంతా కూడా చూసుకుంటుంది అని, దాని అంటే గురించి. నాకు తెలిసి ఒక మహిళ ఏదైనా ఒక ఇల్లు నడిపితేనే చాలా బాగుంటది. భారతి గారు నాకు ఈ గిఫ్ట్ ఇవ్వాలి, ఆ గిఫ్ట్ కావాలంటే ఇచ్చేస్తున్నారేమో, కానీ రాజకీయాలు భారతి గారే కనుక నడిపితే ఇంత వరస్ట్గా ఉండకపోనేమో ఆంధ్రప్రదేశ్. ఓకే. ఎందుకంటే భారతి గారు నడపట్లేదేమో. భారతి గారు ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారేమో. వైజాగ్లో ఎక్కడెక్కడ మంచి ప్లేస్లు ఉన్నాయో వాటి మీద ఫోకస్ పెట్టారేమో. ఓకే. ఆంధ్ర మీద ఫోకస్ ఉంటే కొంచెం బెటర్గా ఉండేది. ఎందుకంటే ఏ మహిళని కించపరచను నేను, అది ఎవరైనా భారతి గారు అవని ఇంకొకరు అవని. ఎందుకంటే ఒకవేళ ఆమె కనుక ఆంధ్రప్రదేశ్ ఫోకస్ చేస్తుంటే కొంచెం బెటర్గా ఉండేవేమో ఆంధ్రప్రదేశ్ తాలూకా పరిస్థితి. వాళ్ళ ద రాష్ట్ర వరస్ట్ అభివృద్ధి, రాష్ట్ర వరస్ట్ సమస్యల మీద కాకుండా రాష్ట్రం వ్యక్తిగత. అంతా మనకు చూపిస్తున్నారు. ఇవాళ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాం మనం. అవును. Yes. ఆంధ్రప్రదేశ్ అప్పుల ఆంధ్రప్రదేశ్ గా అయిపోయింది, అంధకార ఆంధ్రప్రదేశ్ గా అయిపోయింది అనేటువంటి Yes. ఈ టైటిల్స్ అన్ని కూడా ఆంధ్రప్రదేశ్ కి మమేకం చేస్తూ మాట్లాడుతున్నారు ఈ రోజు. దేశంలో ఉన్న తెలుగు వారందరూ, దేశంలో కాదు విదేశాల్లో ఉన్న తెలుగు వారందరూ కూడా అంటున్న మాట ఇదే. ఆ Yes. చంద్రబాబు నాయుడు గారు కాకుండా దాని తర్వాత లీడర్ ని లోకేష్ గారిని తయారు చేయడంలో ఈ మధ్య కాలంలో కొంత సక్సెస్ అయినట్టుగా కనిపించిన
ఆ నెక్స్ట్ అంటే చంద్రబాబు గారంత నేత లోకేష్ అవుతారంటారా? అంత వాగ్దాటి, అంత సబ్జెక్ట్ లోకేష్ గారికి ఉందంటారా? మీరు చాలా దగ్గరగా చూసింటారనే ఉద్దేశంతో అడుగుతున్నాను. అసలు యాక్చువల్గా పాదయాత్ర మొదలు పెట్టేటప్పుడు ఇదే వైఎస్ఆర్సీపీ ఆ పట్టు పరుపుల మీద పెరిగారు, ఏమది నేను ఆ ఓట్స్ వాడను, ఏదేదో చెప్పి ఒక రైట్. కడుగు కూడా వేయలేదు, 2 రోజులు వెనక్కి వచ్చేస్తారనే సందర్భం నుంచి ఇవాళ ఆయన మెచ్యూరిటీ లెవెల్స్ చూస్తూ ఉంటే ఆ స్టార్టింగ్ నుండి ఈ రోజు ఎండింగ్ అయ్యేటప్పటికి అసలు లోకేష్ గారిని చూస్తుంటే పరిపూర్ణమైన ఒక ఒక జెంటిల్ మ్యాన్ ఇవాళ అయ్యారు లోకేష్ గారు. ఇంతవరకు నాన్న చాటున, ఎందుకంటే బాస్ ఉన్నారు చూసుకుంటారు, బాస్ దగ్గర ఇన్ని రోజులు కూడా ఒక కార్యకర్తలో వర్క్ చేసిన అతను ఇవాళ అబ్సల్యూట్లీ రేపొద్దున్న చంద్రబాబు నాయుడు గారు కనుక ఈయనకి ఒకవేళ ఆలక్ష్యం పగ్గాలు ఇస్తే బ్రహ్మాండంగా ఈ నాయకత్వం ఉంటుంది, ఈయన చంద్రబాబు నాయుడు గారి కన్నా ఇంకా బాగా చేయగలరని ఒక హోప్ అయితే ఇచ్చారు లోకేష్ గారు. ఓకే. అంటే ఎంతవరకు ఈ పాదయాత్ర అనేది కలిసి వచ్చింది అంటారు? దీనివల్ల యాక్చువల్గా చంద్రబాబు గారి అరెస్ట్ అయితే మాత్రం పార్టీకి చాలా ప్లస్ అయిందని చెప్పాలి. దాంతో లోకేష్ గారు కూడా ఒక నేతగా అయితే తయారు చేశారు. ఓవరాల్ గా అంటే ఈ క్రెడిట్స్ మొత్తం జగన్ కి ఇవ్వాలేమో. యా, అఫ్ కోర్స్ ఆయనకే ఇవ్వాలి. కాకపోతే లోకేష్ గారికి ఇంత ఇంత పరివర్తన, ఇంత ఆయనకి ఇన్నర్గా ఇంత నాలెడ్జ్ ఉందా అనేది తెలియజేయడానికి మాత్రం చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ అనేది చాలా ఉపయోగపడింది. వాళ్ళ అది జగన్మోహన్ రెడ్డి గారు చేయడం వల్ల అన్నాము. ఈరోజు ఆ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పిచ్చి పని వల్ల అసలు లోకేష్ అన్నకి ఎంత పరివర్తన ఉంది, ఎంత స్ట్రాంగ్ గా నిలబడగలడు, అసలు పార్టీని ఎంత చక్కగా పార్టీ పగ్గాలు ఎంత బాగా తీసుకోగలడు. ఆయనైనా, బూనమ్మైనా, లేకపోతే బ్రాహ్మణి గారైనా, వాళ్ళ కుటుంబం మొత్తం ఈరోజు ఇన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళకి ఇంత రాజకీయంలో ఎప్పటి నుంచో ఆ కుటుంబం ఉంది. ఇప్పటి వరకు మహిళలు ఎప్పుడు వచ్చిన సందర్భం మనం చూడలేదు. రైట్. అటువంటిది మహిళలు ఆల్ ఆఫ్ సడన్ వచ్చి అసలు పార్టీకి మేము ఉన్నామని ధైర్యం చెప్పి అందరూ ఏడుస్తూ ఉంటే వాళ్ళకి ఆల్మోస్ట్ వాళ్ళకి అందరు కళ్ళు తుడిసినంత పని చేసి అసలు పార్టీ నిలబెట్టి ఆ ధైర్యంగా అందరి ముందు ఆ డేర్తో మాట్లాడి ఆయన ఆ ఇష్యూని సేధించే పద్ధతి అయితే అసలు రియల్లీ సెల్యూట్ చేయాలి. చాలా బాగా ఆయన తొలగి అసలు లోకేష్ అన్న ఎంత సమర్థుడో తెలియజేయడానికి ఈ కష్టమైన కూడా కష్టంలో సుఖాన్ని ఎదగమన్నారు. మాకు ఇది వచ్చిందని మేము అనుకుంటున్నాం. సో దీనికంతా కూడా జగన్ గారే కారణం అని మనం ఆ క్రెడిట్స్ ఇచ్చేసుకోవచ్చు. రేపు పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా ఆ క్రెడిట్స్ మొత్తం జగన్ గారికే ఇవ్వచ్చు. అంటే ఎందుకండి సిచ్యువేషన్ ఈ చూస్తే. విషయాల్లో వాళ్ళు చేసిన పిచ్చి పనులే మనకి ప్లస్లు అవుతున్నాయండి. ఓపెన్ గా చెప్పాలంటే వాళ్ళు రైట్. చేసిన ఇప్పుడు ప్రతి మనకి పిచ్చి అంగన్వాడీ కార్మికుల గురించి కూడా మాట్లాడదాం మనం. అంటే మీరు చాలా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ ఇండివిజువల్ గా కూడా కొన్ని కార్యక్రమాల్లో పేదల దగ్గరికి, చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి మీరు కొన్ని సర్వీస్ చేస్తూ ఉంటారు. అంగన్వాడీ కార్మికుల విషయంలో ఎవరిది తప్పంటారు? బేసికలీ అంగన్వాడీస్ వాళ్ళ జెన్యున్ కోరికలే కోరుతున్నారు. ఇప్పుడు ఏదైనా ఒక జాబ్ చేస్తే మనకి పెన్షన్ వస్తే బాగుని అనుకుంటారు అవును. వాళ్ళు. ఎందుకంటే ఈరోజు ప్రైమరీ ఎడ్యుకేషన్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో లేదు. ఈరోజు అంగన్వాడీలు వచ్చిన తర్వాత మనందరూ కూడా ప్లే స్కూలు, మనకి నర్సరీ అవి లేవు. అవును. డైరెక్ట్ అంగన్వాడీ తర్వాత ఫస్ట్ స్టాండర్డ్కి వెళ్ళిపోతున్నారు, ఏదో కాన్వెంట్లో వేసేస్తున్నారు. రైట్. అంత కీలకమైన ఒక ఘట్టాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీలు నిర్వర్తిస్తున్నారు. వాళ్ళు చేసే వాళ్ళ సేవకి నిజంగా వాళ్ళు ఏవైతే వాళ్ళ డిమాండ్స్ ఉన్నాయో అవి హెల్దీ డిమాండ్స్, వాటిని తీర్చాల్సిన నెసిటీ ఉంది. వాళ్ళకి ఉద్యోగాలు తీసేస్తామని బెదిరించడం అనేది చాలా టూ మచ్ అది. ఎందుకంటే ఎడ్యుకేషన్ మీద, ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఎడ్యుకేషన్ మీద పడి ఇంగ్లీష్ మీడియం అని చెప్పి చాలా స్కూళ్ళు తొలగించేసిన పరిస్థితి మనం చూసాము. దాన్ని ఫుల్ఫిల్ చేసిన ఇది అంగన్వాడీలు తీసుకున్నాయి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళు చాలా కీలకమైన బాధ్యత తీసుకున్నారు కాబట్టి వాళ్ళ కోరికలు నెరవేర్చాల్సిన అవసరం అయితే గవర్నమెంట్కి ఉంది, తీర్చాలి. రైట్. అంటే ఎస్మా చట్టం తీసుకురావడం కానీ ఇది కూడా రేపు పార్టీ ఓడిపోవడానికి ఇది కూడా ఒక రీజన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. ఎందుకంటే ప్రతి గ్రామాల్లో అంగన్వాడీలు వ్యతిరేకత చూపిస్తున్నారు అంటే ఓటు బ్యాంక్ అనేది ఖచ్చితంగా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. మరి ఈ మాత్రం ఆలోచన లేకుండా జగన్ గారు. ఈరోజు వైజాగ్ స్మార్ట్ సిటీ అని చెప్పారు. వైజాగ్ ఎక్కడెక్కడ చెత్త పెరిగిపోయి ఈరోజు ఎక్కడ మున్సిపాలిటీ ఎంప్లాయీస్ వాళ్ళ తల కోరికలు కూడా తీర్చిన పరిస్థితి కదా ఇవాళ. అవును. నాట్ ఓన్లీ అంగన్వాడీస్, నాట్ ఓన్లీ మున్సిపాలిటీ, అందరూ అసలు టాప్ టు బాటం అందరూ కూడా చాలా అసంతృప్తితో ఉన్నారు. గవర్నమెంట్ దిగిపోవడానికి ఇది
చాలా దోహదపడుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఏమీ చేయలేదు. ఒక్క సంక్షేమాలు, అది కూడా వాళ్ళకి నచ్చిన వాళ్ళు, వాళ్ళ ఓట్ బ్యాంక్‌ని ఎవరైతే ఉపయోగపడతారో ఈ గవర్నమెంట్ తరపు నుంచి పెట్టిన వాలంటీర్స్‌ని ఓన్లీ వైఎస్ఆర్‌సీపీ వాడుకొని, వాళ్ళంతా వాళ్ళు ఓటర్ లిస్ట్ వాళ్ళ దగ్గర తెప్పించుకొని, ఎవరు మన ఓటరు, ఎవరు పై ఓటరు. ఆ ఓటర్‌ని కూడా తొలగించేస్తున్నారు. వీళ్ళు మన కారు అంటే తొలగించేస్తున్నారు. ఇటువంటి ఇటువంటి దురాచారాలు, ఇటువంటి దౌర్జన్యాలు, ఇటువంటి ఈ పనులు చేస్తా ఉంటే మళ్ళీ ఎలా గెలుస్తారు చెప్పండి? గెలిసే ప్రసక్తే లేదు. ఇప్పుడే కాదు, ఇంకా వీళ్ళు బాయ్ బాయ్ చెప్పేసి ఇంటికి వెళ్ళిపోవడమే మంచిది. ఇంకే వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది వాళ్ళు క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసుకోవాలి అంటే మరి ఓడిపోయిన తర్వాత అంటే మన ఇప్పుడు ఖచ్చితమైన ఒక డెసిషన్ అయితే చెప్పలేము ఓడిపోతారు అని. కానీ వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు ఇప్పుడున్న పరిస్థితి చూస్తే జగన్ ప్రభుత్వం ఓటమికి దగ్గరగా ఖచ్చితంగా ఓడిపోతారు మేడం, నో డౌట్ అట్ ఆల్. ఖచ్చితంగా ఓడిపోతారు. ఈ రోజు 151 అని అనుకున్నారు, కానీ 170 స్థానాలు గెలిచే పరిస్థితి వాళ్ళకి కనిపిస్తా ఉంది టీడీపీకి. ఎందుకంటే ఎక్కడ కూడా నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడేమో, మీరు చూడాలి. ఓకే, ఆయన ఎక్కడ పోటీ చేస్తున్నారు అక్కడ ఓడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మాట తప్పుడు మడం తిప్పుడు అన్నారు కదా, ఎక్కడైతే 1,00,000 మెజారిటీ నాకు వచ్చిందన్న వేళ జబ్బలు చరుచుకున్నారో అక్కడ ఓడిపోతారేమో ఆయన చూసుకోవాలి. అక్కడ ఫోకస్ చేయకపోతే ఫూల్ అయిపోతారు ఆయన. అక్కడ ఫోకస్ చేసుకుంటే బెటర్ ఆయన. ఓకే, ఇంకా రాష్ట్రం తెల్లగా ఓడిపోతారు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మనం చాలా మాట్లాడుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే 40 minutes టైం తీసుకున్నానండి, టైం 35 minutes అట్లా అయిపోయింది. తప్పకుండా మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్, మీ టైం మాకు ఇచ్చారు. నేను అప్లోడ్ పెట్టిన తర్వాత లింక్ పంపిస్తాను. థ్యాంక్ యూ మా.